నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, దిష్టి దోషం, అబ్బా ఎన్ని సార్లు మాట్లాడినా దిష్టి దోషానికి ఏం చేయాలి, దిష్టి దోషానికి ఏం చేయాలి, ఎవరికి తెలిసిన పద్ధతిలో వాళ్ళు దిష్టిలు తీసుకున్నప్పటికీ ఈవెన్ చిన్న ఫంక్షన్కి వెళ్తే, చిన్న కాస్త రెడీ అయి వెళ్తే, అసలు రెడీ అవ్వకుండా వెళ్ళినా కూడా దిష్టి తగలడం మాత్రం మ్యాండేటరీ లాగా అయిపోతుందండి. ఎందువల్ల ఇలా జరుగుతుంది? ఏంటి దీనికి మంచి పవర్ఫుల్ రెమెడీ ఏంటండి? తప్పకుండా అమ్మా. దిష్టి అసలు ఎందుకు తగులుతుంది అంటే, జాతకంలో చంద్రబలం తక్కువ ఉన్న వాళ్ళకి దిష్టి ఎక్కువ తగులుతుంది. అవునా? జాతకంలో చంద్రుడు తక్కువ ఉన్న వాళ్ళకి, క్షీణచంద్రుడు, అమావాస్యలు కానీ పుట్టిన వాళ్ళకి దిష్టి బాగా తగులుతుంది. ఎంత బాగా తగులుతుంది అంటే, అసలు కొంచెం వాళ్ళు మామూలుగా వాళ్ళ ఇంట్లో ఉంటే కూడా వాళ్ళు దిష్టి తగిలేస్తుంది. వాళ్ళ అద్దం చూసుకుని బాగున్నా నేను అనుకుంటే కూడా వాళ్ళు దిష్టి తగిలేస్తుంది. సాయంత్రం వాళ్ళు పడిపోతారు, వాళ్ళు పోతారు, నీరసంగా పడిపోతారు. అది జాతకంలో ఉండే దోషం. సో జాతక దోషంలో ఉన్నవి మనం వాళ్ళ పర్సనల్ గా చూస్తే చెప్పగలుగుతాం. మామూలుగా దిష్టి అనేది ఎందుకు వస్తుందంటే, జనరల్ గా ఎవరికైనా సరే దిష్టి అనేది కాకుండా బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు అందరు ఏంటంటే పరిశుభ్రత పాటించడం తక్కువైపోయింది. అశౌచాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మంత్లీ ప్రాబ్లమ్స్ కలుపుకోవడం కానీ, హాస్పిటల్ నుంచి వస్తూ అక్కడ చనిపోతే వాళ్ళని చూసి వస్తూ కానీ చేస్తూ కానీ, వాళ్ళు మామూలుగా మనం పూర్వం అయితే ఏంటి, వెళ్ళి వస్తే ఖచ్చితంగా స్నానం ఆచరించాక తినేవాళ్ళమే. ఇప్పుడు అలా వస్తూ వస్తూ ఇంటికి వెళ్ళాక స్నానం జరగదు, తినేసి వెళ్దాం అని హోటల్లో కలిసి కూర్చొని తింటే, వాళ్ళతో పాటు మనం ఆహారం తిన్నా మనకి ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి, నెగిటివ్ ఎనర్జీస్. చేయకూడదు. ఇంటికి వచ్చి స్నానం చేయాలి. స్నానం ఫస్ట్ స్నానం అయిపోవాలి, తలస్నానం చేసుకోవాలి. సో ఈ మంత్లీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళకుండా ఉంటేనే ఉత్తమం. వీళ్ళు వెళ్ళి వీళ్ళు తినడం వల్ల నెగిటివ్ ఎనర్జీ. మనకి పూర్వము సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, బయటికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ బాగా ఎక్కువ అవుతుంది వల్ల వీళ్ళకి ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కనుక వెళ్ళదని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు వెళ్ళకుండా ఇప్పుడు అందరూ వర్కింగ్ ఉన్నారు, తప్పట్లేదు, వెళ్తున్నారు. సో వెళ్ళే వాళ్ళు ఒక పరిహారం, వాళ్ళు అలా వెళ్ళాల్సి వస్తే వాళ్ళు చేయాల్సిన స్నానం అయిన 4వ రోజున వాళ్ళు ఒక కథ ఉంటుంది, అది చదువుకొని స్నానం చేయాలి ఖచ్చితంగా. ఆ కథ చెప్తా. సో కథ చదువుకొని స్నానం చేస్తే ఇక ఆ దోషాలు తగ్గుతాయి వాళ్ళకి. లేకపోతే ఖచ్చితంగా ఆ దోష ప్రభావం వీళ్ళు అనుభవిస్తారు. వీళ్ళు కూర్చొని పక్కన తింటే పాపం వాళ్ళు తిన్నారనుకోండి, వీళ్ళతో తగిలి వాళ్ళు ఏ గుడికి వెళ్ళి గోపురం క్షేత్రానికి వెళ్ళి వస్తూ వీళ్ళు వాళ్ళు తగిలారు అనుకోండి, ఆ పాపం వీళ్ళకే వస్తుంది, వాళ్ళకి రాదు. వాళ్ళకి తెలియని పాపాలకి ఏమి దోషాలు రావు. మనకు తెలుసు ఆ విషయం. వాళ్ళు చూస్తే బట్టలు వస్త్రధారణ అంతే బాగుంది, అప్పుడు మనకి దూరంగా కొంచెం పక్క జరిగి కూర్చోవాలి. లేదా పట్టించుకోవాలి, ఈ రోజులు అంతే మామూలు అని పట్టించుకుంటే ఆ దోషం మనకు తగులుతుంది. ఇలాంటి దోషాల వల్ల కూడా దిష్టి తగులుతుంది. చాలా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా బాడీ ఫామ్ అయి వస్తుంది. ఇది ఒక దిష్టి. దీనికి ఒక పరిహారం ఈజీగా చేసుకోవాల్సింది వీళ్ళు. తర్వాత దిష్టి పోవాలి జనరల్గా పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికి వస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు అందరూ కూడా రెడీ అవుతారు. శుభ్రంగా రెడీ అయినప్పుడు అరికాల్లో ఒక కాటికి చుక్క పెట్టుకోవాలి. తర్వాత చిన్న పెద్ద తేడా లేదు, ఎవరైనా సరే అరికాల్లో ఒక కాటి చుక్క పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ దగ్గర రాకుండా ఆగుతుంది. తర్వాత ఇంకొక కాటి చుక్క ఇక్కడ కుడి చెవి వెనకాల ఒక చుక్క పెట్టాలి, కొంచెం పెద్దగా కనిపించినట్టుగా ఇక్కడ పెట్టుకోవాలి. ఆ చుక్క పెట్టడం వల్ల సో దోషం మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎవరికైనా సరే దిష్టి తగులుతుంది, పడిపోతున్నారు, ఇలా బయటికి వెళ్ళి వస్తే చాలా మేము వారం రోజులు పని లేవట్లేదు అంటే ఖచ్చితంగా ఆ దిష్టి. ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ బట్టల్ని విప్పి, అంటే బట్టలు మార్చుకున్నాక ఆ బట్టలు బీరువాలో పెట్టకూడదు. ఆ బట్టల్ని అంటే కొన్ని పట్టు వస్త్రాలు ఉన్నాయనుకో, అవి డ్రై వాష్కి ఇవ్వాలి. సో డ్రై వాష్కి ఇచ్చే బట్టలు ఉన్నాయి కదా, వాటిని మాత్రం ఉప్పుతో దిష్టి తీయాలి. బట్టలు మార్చుకుని వీళ్ళు ఆ బట్టలు తీయాలి ఫస్ట్. సో చాలా మంది తెలియదు ఏంటంటే, ఆ బట్టలు మళ్ళీ తీసుకెళ్ళి మడత పెడతారు, 2 ఐరన్ చేసి మళ్ళీ కట్టుకుంటారు మళ్ళీ ఫంక్షన్స్ కి. ఆ సారీస్ ని కానీ డ్రెస్సెస్ కానీ అన్ని డ్రై వాష్ బట్టలు వేసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే ఆ నెగిటివ్ ఇంకా ఫామ్ అయ్యి ఇంకా పెరిగి మళ్ళీ ఇబ్బంది పడతారు. సో అందుకని ఏంటంటే బట్టలన్నీ కూడా మార్చుకున్నాక ఆ బట్టలన్నీ ఒక కుప్పలో పెట్టి అక్కడ ఉప్పుతో ఆ బట్టలకు దిష్టి తీయాలి. రాళ్ళుప్పుతో తీసేసి నీళ్ళల్లో వేసేయాలి. సో ఉప్పుని కింద పడేయకూడదు. కింద పడేసిన తొక్కిన ప్లేస్ పడేసిన, మనం కాలి ప్లేస్ పడేసిన ఎముడు కళ్ళతో ఎత్తిస్తాడు యమలోకంలో. కళ్ళతో ఎత్తిస్తాడు. కళ్ళతో ఎత్తాలి ఉప్పుని మొత్తం. నువ్వు పారేసావు అక్కడ కింద పడేసావు ఉప్పుని, కళ్ళతో ఎత్తు అని చెప్పేసి. సో అందుకని ఖచ్చితంగా ఉప్పు తీసేస్తే అది ఇలా విసిరేయకండి, ఒక నీళ్ళలో వేసేయండి. ఒక జగ్గు నీళ్ళు పెట్టి బాల్కన్లో సింక్ లో అదే అన్న సింక్ లో వేసి కింద వేసినట్టే లెక్క కావాలి. సో అందుకని చెప్పేది. ఇవాళ బయట అంటే ఏంటుంది, సింకులోని లేకపోతే బాల్కన్లో వేసేస్తుంటాం కదా, అలా కాకుండా ఒక నీళ్ళలో ఒక జగ్గు నీళ్ళు బయట ఫస్ట్ పెట్టేసుకొని ఈ ఉప్పు దిగదూచి ఆ నీళ్ళు ఉప్పులో వేసేది.
సో ఉప్పు దాంట్లో వేస్తే ఆ నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు మట్టి కుండీలో పోసేయాలి. అంటే మొక్కలో ఉన్న కుండీలో కదా, మళ్ళీ మొక్క పాడైపోతుంది. మొక్క ఈ దిష్టి అంతా దాని తగిలి పాప అది నిద్రపోతుంది. అందుకని ఉట్టి మట్టి కుండి, ఖాళీ కుండి ఒకటి పెట్టుకోవాలి ఇంట్లో, బాల్కనీలో ఒకటి. ఆ కుండీలో ఆ నీళ్ళు పోసేయాలి అంతే. సో దాంతో ఆ దిష్టి పోతుంది అక్కడితో. ఇది ఒకటి ఫస్ట్ రెమెడీ. రెండో రెమెడీ, వీళ్ళు తీసుకోవాలి దిష్టి శుభ్రంగా. దేంతో తీసుకోవాలి? ఎవరికి వాళ్ళు తీసుకోవచ్చు చక్కగా. వీళ్ళు పెద్దవాళ్ళు అనుకో అందరూ తీసేసి వీళ్ళు లాస్ట్ వీళ్ళు తీసుకోవచ్చు, అలా తీసుకోవచ్చు. నల్లుప్పుతో తీసుకోవాలి, తెల్లుప్పుతో కాదు. నల్లుప్పుతో దిష్టి తీయాలి. నల్లుప్పు దొరుకుతుందా? దొరుకుతుంది. బ్లాక్ సాల్ట్ అంటే బ్లాక్ రాక్ సాల్ట్ అంటే ఇవాళ రోజు అన్ని దొరుకుతున్నాయి అన్న చక్కగా. ఆ నల్లుప్పుతో తీయాలి. నల్లుప్పుని బాగా నెగిటివ్ లాగేస్తుంది మొత్తం, ఎంత పెద్ద నెగిటివ్ అయినా లాగేస్తుంది. పిల్లలకు కూడా పాపం, పిల్లలకు నల్లుప్పుతో తీయాలి. అంత అందరూ మనం రాళ్ళు ఉప్పు తెల్లుప్పుతో చేస్తాం కదా, తెల్లుప్పు బట్టలకు తీయాలి. బట్టలకి, మనం వేసుకున్న నగలకి, అన్నిటికీ తీయాలి దిష్టి. ఎందుకంటే మనం వేసుకున్న నగలు, నీ హారం ఎంత బాగుందంటే నెక్స్ట్ టైం పెరిగిపోతుంది. చాలా మంది చూస్తుంటాం, ఇలాంటి దండలు వేసుకున్న మనం వెళ్ళాం అనుకోండి, టక్కన పెరిగిపోయి ఊడిపోతాయి, మొత్తం పోతుంది, పడిపోతాయి. ఎందుకు పడిపోతాయి అంటే అది ఎవరు ఏం చేయలేదు, ఆ దిష్టి తగిలి దానికి నచ్చింది పడిపోయి. సో అందుకే ఏం చేస్తే ఫస్ట్ మనకి బంగారానికి, సో బంగారం వేసుకుని వెళ్ళినా, బంగారం దిష్టి వెళ్ళినా బంగారం వెళ్ళిపోతుంది, ఉండదు. అందుకని ఫస్ట్ మనం బంగారానికి, బట్టలకి తీసుకున్నాక ఫైనల్గా మనం నల్లుపుతో దిష్టి తీసుకోవాలి. అప్పుడు నీళ్ళలో వేసాలి. అది కూడా మొక్కలో లేకుండా ఒక కుండీలో వేసేసేయాలి. ఇది ఒక పరిహారం. అది ఇంకొక పరిహారం ఏంటంటే, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అంటే పచ్చకర్పూరాన్ని ఎప్పుడు కొన్ని ట్రావెల్ చేయాలి, మన దగ్గర పెట్టుకోవాలి. పచ్చకర్పూరం కొంచెం పౌడర్ చేసేసి, ఆ పౌడర్ కొంచెం మనం ఇలా ఒంటి ఇలా రాసేసుకున్నా, లేదా బట్టలు రాసుకున్నా, మాకు ఆ స్మెల్ పడదండి అంటే చిన్న పొట్లం కట్టేసుకుని బ్యాగ్లోని, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. అది ఏ రోజు కావచ్చు తీసేయాలి. మళ్ళీ ఆ పొట్లాన్ని అలా కంటిన్యూ చేయకూడదు. కొంచెం ఒక ఇంత మిశ్రమం, ఎక్కువ అక్కర్లేదు, పెట్టుకొని తీసి పడేయాలి నీళ్ళలో. డస్ట్బిన్ వేయకూడదు. ఏది కూడా పెద్ద మనం పరిగెడ సుగంధ ద్రవ్యాలు కానీ, ఉప్పులు కానీ, ఇవన్నీ కూడా మనకి మంచి చేసేవి అవన్నీ, అవి పడే వాటర్లో వేయాలి. పచ్చకర్పూరం మన దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే, పచ్చకర్పూరానికి ఆహారం అందుకే వేస్తారు. ఆహారం ఏదైనా పొరపాటున క్రిమికీటకాలు పడినా వాటి వల్ల మనకు విషయం పాయిజన్ అవ్వకుండా దానికోసం పచ్చకర్పూరం వేస్తాం వంటల్లో. దానికి ఆ శక్తి ఉంటుంది పచ్చకర్పూరానికి. క్రిమికీటకాల వల్ల వచ్చే నష్టాలని ఆ పాయిజన్ అవ్వకుండా, ఆహారం పాడవకుండా ఉంటుంది. సో అందుకని మనకి ఏమున్నాయి, ఈ పచ్చకర్పూరం మనం పట్టుకొని వెళ్ళడం, క్యారీ చేయడం వల్ల ఏమంటే, ఎటువంటి దోషాలు ఉన్నా, వాళ్ళకి ఎటువంటి అంటే అశోచాలు ఉన్నా మనకేం తగలవు. సో ఆ పచ్చకర్పూరం రాసుకోవడం వల్ల కానీ, తీసుకెళ్ళడం కానీ, ఇది చేస్తే అంటే అసలు మీరు ఒకసారి చేసి చూడండి. అసలు ఎలా యాక్టివ్గా ఉంటారు అంటే, వెళ్ళినప్పుడు ఎంత యాక్టివ్ ఉంటారు, వచ్చినప్పుడు అంత యాక్టివ్ ఉంటాం. మనకు అసలు డిఫరెన్స్ కూడా తెలియదు, అంత హాయిగా ఉంటాం. సో ఇవి పోతాయి దోషాలు. ఈ విధంగా చేసుకోవచ్చు చక్కగా. బ్యూటిఫుల్. దిష్టి దోషాలు అంటే ఇవి డెఫినెట్ గా ఇవి మీరు పచ్చకర్పూరం అని చెప్పారు, తర్వాత బట్టలకు కూడా తీసుకోవాలి అని చెప్తున్నారు. తెలియదు నిజంగా. బట్టలకి తీసుకోవాలి, నగలకు కూడా తీసుకోవాలి. నగలకైతే ఇట్లా ఉప్పు నీళ్ళలో వేయటం లాంటిది కూడా చేస్తుంటారు, అలా చేయొచ్చా? అక్కడ దిష్టి తీసి సరిపోతుంది, ఉప్పు నీళ్ళలో వేసుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ లో నుంచి వచ్చిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి కాస్త క్లెన్స్ చేస్తారు. వన్ డే అంత ఉంచాలి. వన్ డే అంతా ఉప్పు నీళ్ళలో వేసేయాలి, వేసి ఉంచేయాలి. అప్పుడు నెగటివ్ ఎనర్జీ అంటే ఇప్పుడు చాలా మంది బంగారం అయితే అలా వేసేస్తాను అన్న, 1 గ్రామ్ గోల్డ్ వాడతారు కదా చాలా మంది. 1 గ్రామ్ గోల్డ్ నీళ్ళలో వేస్తే పాడైపోతుంది కదా. సో వాళ్ళు కొంతమంది గోల్డ్ లాగా ఉండే 1 గ్రామ్ గోల్డ్, తర్వాత ఇప్పుడు వెండితో చేయించుకున్నారు బంగారం. సో వెండితో ఆభరణాలు వేసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకోకూడదు. వెండి రింగులు కానీ, వెండి హారాలు కానీ వేసుకోకూడదు జనరల్ గా. అలా వేసుకుంటే ఎప్పటికీ బంగారం కొనుక్కోలేము మనం, వెండితో ఉండిపోతాం. చాలా మంది 1 గ్రామ్ కంటే వెండి బెటర్, ఎప్పుడైనా కావాలంటే వెండి రిటర్న్ ఇచ్చేసి మనం మళ్ళీ ఆ వెండి డబ్బులు మనకు వచ్చేస్తాయని వెండిలో చేయించుకున్నాను హారాలు అందరూ. వెండితో చేయించుకునేది ఒకటే ఒక ఐటమ్ ఏంటంటే వడ్డానం చేసుకోవచ్చు. నాభి దోషాలు దూరం అవుతాయి. వెండి వడ్డానం పెట్టుకోవచ్చు. కానీ వెండి పట్టీలు మనం పెట్టుకుంటాం, పట్టీలకి ప్రాబ్లం లేదు. వెండి వడ్డానం బాగుంటుంది తప్ప ఈ మెళ్ళో హారాలు, కంఠ హారాలు మాత్రం వెండి వేసుకోకూడదు. వేసుకుంటే బంగారం రాదు. ఇది ఈ స్థానాలన్నీ కూడా గురువు స్థానాలు. సో ఈ స్థానాలు గురు స్థానాలు కనుక, హృదయ స్థానాలు ఇవన్నీ కూడా విష్ణు సంబంధించిన, గురువు సంబంధించిన కారణాల స్థానాల వల్ల బంగారం ఎప్పుడు వేస్తుంటే అది ఆయుష్ పెరుగుతుంటుంది వాళ్ళకి. వెండి వేయకూడదు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.